హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఏపీ ల్యాండ్ మ్యూటేషన్ గురించి ఒక కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అంటే వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే ఎటువంటి ఆఫీసుల చుట్టూ కూడా తిరగవలసిన అవసరం కూడా లేదనమాట. మరి ఇలాంటి వారసత్వ భూములపై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అలాగే మ్యూటేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వారసత్వ భూములపై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూసేయండి. ఆటోమేటిక్గా మీకు మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. అంటే రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములు బదలాయింపు ప్రక్రియను మరింత ఈజీగా చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పటి నుంచి ఇకపై వారసత్వ ఆస్తుల పంపకాల దస్తావేజును రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే కూడా రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడి అంటే మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా జరిగేలాగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేసిందండి. ఈ నిర్ణయంతో రైతులు, భూ యజమానులు మ్యూటేషన్ కోసం వేరువేరుగా రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళవలసిన అవసరమే లేదన్నమాట. మరి ఆ కొత్త విధానం ఏమిటనేది చూసేయండి. ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన భూములకు తమ పేర్లపై నమోదు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తర్వాత ప్రత్యేకంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త విధానం ప్రకారం వారసత్వ పంపకాల దస్తావేజ్ను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే సమాచారం ఆన్లైన్ ద్వారా రెవెన్యూ శాఖకు చేరుతుంది. అలాగే రెవెన్యూ రికార్డులో వారసుల పేర్లు ఆటోమేటిక్ నమోదవుతాయి అన్నమాట. ప్రత్యేకంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం ఉండదు. మరి పాత విధానంలో ఉన్న ఇబ్బందులు కూడా చూసేయండి. అంటే గతంలో కుటుంబం పేద మరణించిన తర్వాత వారసుల భూమికి తమ పేర్లు మార్చుకోవడానికి అనేక దశలు పూర్తి చేయవలసి వచ్చేది. అందులో భాగంగా అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అలాగే రెవెన్యూ అధికారులను సమర్పించడం, మ్యూటేషన్ దరఖాస్తు సమర్పించడం, ఇలా ఎక్కువ ప్రాసెస్ ఉండేదన్నమాట గతంలో. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ సర్టిఫికేట్ వచ్చేసరికి మనకి చాలా టైం పట్టేసేది అనమాట. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు రైతులు అనేక కార్యాలయం కంటే ఫస్ట్ విఆర్ఓ అంటారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, అక్కడికంటారు ఇక్కడికంటారు, ఇలా ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చేదన్నమాట. పాత పద్ధతిలో అయితే ఆ ప్రాసెస్ అంతా ఈజీ చేసేసారనమాట. ఇంకా ఆటో మ్యూటేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూసేయండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. కొత్త వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే సంబంధిత వివరాలు డిజిటల్ విధానంలో రెవెన్యూ శాఖకు చేరుతాయి అన్నమాట. దీని ఆధారంగానే మనకి భూమి రికార్డులను నవీకరించబడతాయి, అలాగే వారసుల పేర్లు నమోదవుతాయి, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అనమాట. దీంతో ఒకే ప్రక్రియలో అంటే ఒకే ప్రక్రియ రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్ పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మరి పాత పద్ధతిలో అయితే మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. మరి ఈ పద్ధతిలో వచ్చేటప్పటికి ఫ్యామిలీ సర్టిఫికేట్ అవసరం ఉంటుందా అనేది కూడా చూసేయండి. ప్రభుత్వం ఈ కొత్త విధానంలో ఒక ముఖ్యమైన నిబంధన కూడా చేరింది. అదేంటంటే కుటుంబ పెద్ద వీలునామా రాయకుండా మరణించినట్లయితే, వీలునామా రాయకుండానే చనిపోతే కనుక వారసుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలన్నమాట. కానీ చెల్లుబాటు అయ్యే వీలునామా ఉంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండకపోవచ్చు. వీలునామా లేకుండా మరణించినట్లయితేనే మనకి ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. లేదంటే మనకి ఈ వీలునామా ఉంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు అనమాట. సో దీనివల్ల రైతులు కలిగే ప్రయోజనాలు ఏంటో అనేది కూడా చూసేయండి. కొత్త విధానం వల్ల రైతులు మరియు భూ యజమానులకు అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి రెవెన్యూ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది అనమాట. ప్రతిసారి ఆఫీసుల చుట్టూ, విఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదన్నమాట. సర్టిఫికేట్కి అప్లై చేయడం ఒకసారి, సర్టిఫికేట్ వచ్చిందా లేదా అని అడగడం ఒకసారి, తీసుకోవడం ఒకసారి, ఇన్నిసార్లు వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదన్నమాట. మ్యూటేషన్ ప్రక్రియ వేగంగా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి. అలాగే భూమి హక్కులు త్వరగా నమోదవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పట్టాదారు పాస్బుక్ కూడా త్వరగా పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనకి పట్టా పాస్బుక్ కూడా ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా త్వరగా అందుతాయి అన్నమాట. అలాగే దాంతోపాటు బ్యాంక్ లోన్స్ తీసుకోవడం, అలాగే భూ రికార్డుల పారదర్శకత పెరుగుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రైతుకు వచ్చేసరికి ఈ కొత్త రూల్స్ వల్ల. అండ్ నెక్స్ట్ చూడండి, స్టాంప్ డ్యూటీలో ఇప్పటికే ఇచ్చిన వెసులుబాటు గురించి చూడండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీని గణనీయంగా తగ్గించిందనమాట. అంటే ప్రస్తుతం అంటే ప్రెసెంట్ ఎలా ఉందంటే 10 లక్షల వరకు విలువైన వ్యవసాయ భూమికి కేవలం 100 రూపాయలు స్టాంప్ డ్యూటీ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 లక్షలకు మించి విలువ ఉంటే కనుక, అంటే వ్యవసాయ భూమి అనేది 10 లక్షల కన్నా ఎక్కువ విలువ చేస్తే కనుక ఆ స్టాంప్ డ్యూటీ అనేది 1000 రూపాయలు అనమాట. సో ఇప్పుడు మనకి కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు ఆటో మ్యూటేషన్ సౌకర్యం కూడా అందుబాటులో రావడంతో వారసత్వ భూములు బదిలీ ప్రక్రియ మరింత సులభంగా మారుతుందన్నమాట. ఇంకా ముఖ్య అంశాలు కూడా చూసేయండి. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్తోనే ఆటో మ్యూటేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ కార్యాలయంకు ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ సమాచారం నేరుగా రెవెన్యూ శాఖకు అయితే చేరుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భూమి రికార్డులు ఆటోమేటిక్గా నవీకరణ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీలునామా లేకపోతే ఎఫ్ఎంసి తప్పనిసరి అనమాట. అంటే మరణించినప్పుడు వీలునామా లేకపోతే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల వచ్చే బెనిఫిట్ పట్టాదారు పాస్బుక్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏంటి, స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి త్వరగా వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ లోన్స్ కూడా పొందడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎక్కువగా వచ్చే డౌట్స్ కూడా చూసేయండి. అసలు ఆటో మ్యూటేషన్ అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు. ఆటో మ్యూటేషన్ అంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డులో భూమి యజమాని పేరును ఆటోమేటిక్గా మార్చే ప్రక్రియ అనమాట ఆటో మ్యూటేషన్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొత్త విధానం వల్ల మ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలా అవసరం లేదండి. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. సో దీని గురించే కదా ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే. సో ఆటోమేటిక్గా మనకి మ్యూటేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం ఉంటుంది అనేది చూసేయండి. కుటుంబం పెద్ద వీలునామా లేకుండా మరణించినట్లయితే అప్పుడు మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. లేదంటే సర్టిఫికేట్ కూడా అవసరం ఉండదు అనమాట. అంటే వీలునామా ఉంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉండదు. నెక్స్ట్ చూసేయండి, ఇదిగోని చెప్పాను కదా వీలునామా ఉంటే సర్టిఫికేట్ అవసరమా. సాధారణంగా చెల్లుబాటు అయ్యే వీలునామా ఉంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉండకపోవచ్చు. ఇది వచ్చేసరికి సంబంధిత నిబంధనల ప్రకారం నిర్ణయం అయితే ఉంటుందన్నమాట. మేబీ మనకి ఈ వీలునామా ఉంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. కానీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం మారవచ్చు అనమాట. ఈ నిర్ణయం వల్ల రైతులకి ఏం లాభం? సమయం ఆదా అవుతుంది, మ్యూటేషన్ త్వరగా పూర్తవుతుంది, అలాగే ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయన్నమాట. అలాగే ఎక్కువ సార్లు ఆఫీసుల చుట్టూ తిరగవసరం లేదనమాట. రిజిస్ట్రేషన్తో పాటు మనకి మ్యూటేషన్ కూడా అయిపోతుంది అనమాట. రైతులకు సమయం ఆదా చేసే ఒక మంచి అప్డేట్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఇదనమాట వారసత్వ భూముల గురించి ఆటో మ్యూటేషన్ అంటే త్వరగా మ్యూటేషన్ కంప్లీట్ అయిపోయేలాగా, రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా కంప్లీట్ అయిపోయేలాగా ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ప్రభుత్వం. ఇంకా ఫైనల్ గా చూసేయండి, వారసత్వ భూముల బదిలీ ప్రక్రియను మరింత పారదర్శకంగా వేగవంతంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు భూ యజమానులకు పెద్ద ఊరటనిస్తుందండి. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆటో మ్యూటేషన్ అమల్లోకి రావడం వలన కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదనమాట. కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు భూమి హక్కులు త్వరగా నమోదవుతాయి. దీంతో ప్రభుత్వ సేవలు అలాగే రైతు సంక్షేమ పథకాలు, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా మరింత సులభంగా మారుతుంది అనమాట. సో ఇదనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.